హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతీస్ ఫ్యామ్ జామ్. ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తారు కదా, మిన్నీ బర్త్డేకి నా మేకప్ డీటెయిల్స్. ఈ అక్కని మీరు ఆల్రెడీ చాలాసార్లు చూసుంటారు, ఎందుకంటే నేను ఈ అక్కతో తప్ప వేరే ఎవరితో సాహసం చెయ్యను, ఎందుకంటే చేసి ఆల్రెడీ ఫ్లాప్ అయినవి ఉన్నాయి. అందుకే నేను ఈ అక్కను ఒక్కదాన్నే ట్రస్ట్ చేస్తాను. ఎంత దూరం అయినా కానీ బతిమలాడుకుంటాను ఈ అక్కనే, అక్క వచ్చి నువ్వే చెయ్యని, ఎందుకంటే అంత సెటిల్డ్గా వేసిద్ది. మేకప్ టూ మచ్గా అంటే మేకప్ వేసాము అని తెలియకుండా, అలా అని మరీ డార్క్ స్పాట్స్ అవన్నీ కనిపించకుండా లైట్ టచ్ అప్ ఇచ్చిద్ది, నాకు నచ్చినట్టే. కానీ ఈ వీడియోలో నేను చేసిన కొన్ని మిస్టేక్స్ చెప్తాను, సో దట్ మీకు ఎప్పుడైనా ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే కనుక యూజ్ అయ్యిద్ది అని. ఎందుకంటే నాకు కొంచెం నేను అనుకున్న దానికన్నా ఫ్లాప్ అయ్యింది. అవి ఏంటివి అనేది నేను వీడియోస్లో చెప్తాను. బట్ అక్క మటుకు 100% ఇచ్చింది. ఫస్ట్ ఏం చేసిందంటే, నార్మల్గా నేను హెయిర్ బ్లో డ్రై లాగా కొంచెం ఏమంటారు హీట్ స్ప్రేవి అవి అన్నీ చేసి మంచిగా బ్లో డ్రై చేసింది. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, హెయిర్ స్టైల్ సరిగ్గా డిసైడ్ అవ్వలేదు ఏం వేయించుకుంటాం అనేది. సో దానివల్ల అదంతా నేను వీడియో లోపలికి వెళ్ళాక డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ అయితే బ్లో డ్రైతో నార్మల్గా సెట్టింగ్ లాగా చేసింది. అంటే నాకు హెయిర్ బాగా కర్ల్స్ ఉన్నాయి కదా, జస్ట్ స్ట్రైట్నింగ్ లాగా చేసింది, ఏం హెయిర్ స్టైల్ వేయకుండా. వన్స్ నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాక ఫేస్ అంతా నీట్గా క్లెన్జర్తో క్లీన్ చేసేసింది. సో నేను మీకు ఇక్కడ కొన్ని టిప్స్ చెప్తాను. మీకు ఏదన్నా ఫంక్షన్స్ ఉంటే గనక ఒక 2 days ముందు ఫేషియల్ చేయించుకోండి. మినిమం 2 days గ్యాప్ ఇవ్వండి, అప్పుడైతేనే ఫంక్షన్ డేకి బాగుండిద్ది. ముందు రోజే చేయించుకుంటే అంత లుక్ రాదు. ఫేషియల్ చేయించుకోండి అండ్ ఐబ్రోస్ చేయించుకుంటే చాలు, మనకి మంచి ఫేస్ గ్లో వచ్చేసిద్ది. నేనైతే గోల్డ్ ఫేషియల్ చేయించుకున్నాను, బట్ అది అంత ఎక్కువ ఎందుకు రిఫ్లెక్ట్ కాలేదంటే, నేను బాగా బయట తిరిగాను. సో దానివల్ల మీరెవరైనా కానీ ఫేషియల్ చేయించుకుంటే ఒక 2 days సోప్ ఏం యూజ్ చేయకుండా మంచిగా ఇంట్లో ఉండి కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోండి, ఫ్రూట్స్ ఎక్కువ తినండి. అదంతా మీ మొహం మీద ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అయ్యేది. అండ్ గోల్డ్ ఫేషియల్ అనే కాదు, వన్స్ మనం పార్లర్కి వెళ్తే వాళ్ళు చెప్తారు గోల్డ్ ఫేషియల్, పర్ల్ ఫేషియల్ అనేది, డైమండ్ కూడా ఉండేది. నాకైతే గోల్డ్ సెట్ అయ్యిద్ది. మీకేది సెట్ అయ్యిద్దో వాళ్ళని అడిగి చేయించుకోండి. మరీ టూ మచ్ కాస్ట్కి వెళ్ళినా కానీ వేస్ట్. బేసిక్ క్లీనప్ ఏంటంటే మంచిగా, అంటే బేసిక్ ఫేషియల్ ఏదైనా ఏంటంటే పోర్స్ ఏమన్నా ఉన్నా లోపల బ్లాక్ హెడ్స్ అవన్నీ నీట్గా అయింది కాబట్టి కొంచెం మంచిగా అనిపించింది. అండ్ ఇంకొకటి, కొంతమంది మేకప్ వేసే ముందు ఇన్స్టెంట్ ఫేస్ ప్యాక్ కూడా పెడతారు. లైక్ వాళ్ళ దగ్గర మాస్క్ లాగా ఉండిద్ది, అది వేసి ఇన్స్టెంట్గా, అంటే కొన్నిసార్లు మనకి టైం ఉండదు కదా, అలాంటప్పుడు మనం ఇన్స్టెంట్గా ఆ మాస్క్ వేయించేసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా ఫేస్ కొంచెం గ్లో ఉండిద్ది. ఫస్ట్ అయితే ఇది. సో ఇప్పుడు అక్క మేకప్ స్టార్ట్ చేసింది. నేను ఒక 100 సార్లన్నా చెప్పుంటాను, అక్క నాకు చాలా బేసిక్గా కావాలి, ఓన్లీ డార్క్ స్పాట్స్ అవన్నీ కవర్ అయ్యి లెవెల్గా ఉంటే చాలు. అండ్ నేను బాగా చెప్పింది ఏంటంటే, ఐ పైన నాకు షిమ్మర్ లాగా, అంటే చెమ్కీగా అలా అస్సలు ఉండొద్దు అని. అండ్ నార్మల్ ఈవెన్ టోన్ ఉండాలి, టూ మచ్ వైట్నెస్ కూడా ఉండకూడదు. అంటే నా స్కిన్ టోన్ నాకే ఇచ్చి జస్ట్ కొంచెం మంచిగా ఉండేటట్టు చేయమన్నా. మీకు అనిపించి కూడా ఉండొచ్చు, నేను అంత ఓవర్ మేకప్ అయితే వేయించుకోలేదు పిక్స్లో కానీ ఫొటోస్లో కానీ. బయట చూస్తే మీకు ఇంకా నార్మల్గా ఉండిద్ది. సో అదే నేను చాలాసార్లు చెప్తున్నాను, అక్క లైట్గా వేయని. ఆల్రెడీ అక్కకి తెలుసు, ఎందుకంటే ఎప్పుడు తనతోనే వేయించుకుంటాను కాబట్టి. మాకున్నది చిన్న గది, 2 రూమ్సే ఉన్నాయి. దాంట్లో మా ఫ్రెండ్స్ ఇంతమంది రెడీ అవ్వాలి. వీడియో తీసినానని పాపం పక్కకు వచ్చింది మా ఫ్రెండ్, ఇంకా టైం అయిపోతుందని, సరే రెడీ అయిపోండి మీరు కూడా ఒక సైడ్ అని చెప్పా. బర్త్డే పార్టీ కాబట్టి మా ఫ్రెండ్స్ అందరూ మ్యాక్సిమం ఫ్రాక్స్, షరారా టైప్ వేసుకున్నారు. సో ఇప్పుడు మీకు నేను నా మేకప్ది ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తాను, ఎందుకంటే మేకప్ అంటేనే చాలా క్రీమ్స్ రాస్తాం, అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తే చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. అంటే ల్యాగ్ అయిపోయింది కదా వీడియో. సో ఫస్ట్ ఏంటంటే, నాకు తెలిసిన బేసిక్ మేకప్ నాలెడ్జ్ ఏంటంటే, మాయిశ్చరైజర్, ప్రైమర్, ఫౌండేషన్, కాంపాక్ట్, ఇవి బేసిక్ మేకప్కి. సో నాకు కూడా బేసిక్కే కాబట్టి ఫౌండేషన్ అనేది మెయిన్ మంచిగా మర్జ్ అవ్వాలి స్కిన్లోకి, అదర్వైజ్ బాగా కేకీగా అయిపోయి మంచి లుక్ రాదు. అండ్ ఇంకొకటి ఏమైందంటే, మాది ఏసీ హాలే కానీ స్టేజ్ మీదకి కొంచెం కూడా ఏసీ రాలేదు, ఫుల్ స్వెట్. యాక్చువల్లీ మిన్నీ కూడా అందుకే ఇరిటేట్ అయిపోయింది, ఎందుకో తెలియదులే కానీ లైటింగ్స్ వల్ల దేని వల్ల, లేదా ఆయన ఏసీ వేయలేదో నాకు తెలియదు, కానీ స్టేజ్ మీదకైతే ఏసీ రాలేదు. క్రౌడ్ కూడా ఎక్కువైంది. బట్ స్టిల్ కాంపాక్ట్ పౌడర్ కానీ ఫౌండేషన్ కానీ ఏది కేకీగా అయితే అసలు లేదు, నీట్గా ఉంది ఫంక్షన్ అయిపోయేదాకా కూడా. సో
నాకు తెలిసి బేసిక్ మేకప్ కూడా మనలో చాలామంది వేసేసుకుంటారు, నాకు తెలియదు కాబట్టి నేను మేకప్ ఆర్టిస్ట్ని మాట్లాడుకున్నాను. అండ్ రీజనబుల్ ప్రైజే నేను ఎప్పుడు, అండ్ మీరు ఇది ప్రమోషన్ అనుకోవచ్చు, ఇట్స్ నాట్ ఎ ప్రమోషన్, నేను ఎవ్రీ టైం అక్కకి పే చేస్తాను, అఫోర్డబుల్ ప్రైజెస్. అండ్ మా ఇంటికి దగ్గర, సో నాకు పర్సనల్లీ తెలుసు కాబట్టి మీకు కూడా రీజనబుల్ అయ్యిద్ది విజయవాడ దగ్గరికి, అండ్ బయట ప్లేసెస్కి కూడా వచ్చింది. సో ఫైనల్లీ అయితే ఇలాగా మేకప్ వేసింది. ఇంతలో మా బాలాజీ అన్నయ్య వీళ్ళు వచ్చేసారు. ఇప్పుడు ఈ ఒక్క రూమ్ని మా పెద్దమ్మ వాళ్ళు, మా మమ్మీ అందరూ, మా మామ అందరూ దీంట్లోనే రెడీ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు విజయవాడ నుంచి వచ్చారు కాబట్టి రెడీ అవ్వకుండా వస్తా అన్నారు. అందుకనే మేము ఎర్లీ మార్నింగ్ వచ్చేసాము. నేను, మా ఫ్రెండ్స్, ఇంకా మా చెల్లి వీళ్ళందరూ కూడా ముందు రోజు వచ్చారు. సో ముందు మేము రెడీ అయిపోయి బయటకు వెళ్ళిపోతే మిగతా వాళ్ళు రెడీ అవుతారని మేకప్ ఇంకా వేసేసింది. జస్ట్ పైన కాంపాక్ట్. నేను మెయిన్లీ చెప్పింది ఏంటంటే నాకు హైలైటర్స్ వేరే వేరే కలర్స్ మధ్యలో రెడ్గా పింక్గా అవి ఏమి రాయొద్దని చెప్పాను. మీరు అనుకోవచ్చు ఇంత బేసిక్ దానికి నువ్వు మేకప్ ఆర్టిస్ట్ని పిలిపించుకొని ఇదంతా అవసరమా అని. కానీ మనకి రానప్పుడు మా ఫ్రెండ్ వేసిద్ది, నా పెళ్ళికి కూడా నేను మా ఫ్రెండ్తోనే వేయించేసుకున్నాను. బట్ ఈ అక్కది నాకు ఇష్టం, అంటే ఒక సాటిస్ఫాక్షన్, నీట్గా ఉన్నానని. సో బేసిక్ది అయిపోయాక హెయిర్ స్టైల్ డిసైడ్ కాలేదు. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అదే. దీంట్లో ఏంటంటే కలర్ అడుగుతుంది, ఏమన్నా అంటే వద్దు అని చెప్పాను. ఐ షాడోకి నాకు అస్సలు వద్దంటే ఏదైనా లైట్దన్నా వేస్తాను, తెలిసి తెలియనట్టు, అంటే మిక్స్ అయిపోయినట్టు అని చెప్పింది. సో నేను పింక్ కొంచెం లైట్గా తెలియనట్టు వేయక్క అని చెప్పాను. మరీ చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మా అత్తయ్య సైడ్ వాళ్ళంతా ఏంటి ఇలా భూతంలాగా ఉంది అని అనుకుంటారేమో అని. అలా అని అంటే మా అత్తయ్య కూడా ఏమనరు ఇది వేసుకోవద్దని, అలా ఏమనరు. బట్ స్టిల్ నాకే అంటే మేకప్ వేసినట్టు ఉంటే కృష్ణకు కూడా అస్సలు నచ్చదు. సో లైట్గా మేకప్ వేయించుకున్నాను, ఐ మేకప్ కూడా. పింక్ కలరు రెడ్ కలరు వేసింది, సరిగ్గా వీడియోలో అర్థం కావట్లేదు. ఐ థింక్ రెడ్ కలరే వేసినట్టుంది. అండ్ చెమ్కీలు లాంటివి అలాంటివి అస్సలు వేయొద్దని చెప్పాను. వెనకాల మా ఫ్రెండ్ దానికి అదే రెడీ అయిపోతుంది. అండ్ నా వీడియోస్ చూసే వాళ్ళలో నాకు చాలామంది ఇచ్చే సజెషన్స్, అక్క నువ్వు ఐబ్రోస్ హైలైట్ చెయ్యక్క అని. నావి చాలా పల్చగా ఉంటాయి, అంటే గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి, అంటే ఫస్ట్ నుంచి అంతే. కానీ నేను హైలైట్ చేద్దామంటే ఇంట్లో నేను ఎప్పుడన్నా పెన్సిల్ తీసుకొచ్చి హైలైట్ చేసుకుంటే అదేంటో నాకు తీసుకొచ్చి అతికిచ్చి పెట్టినట్టు ఉండిద్ది, అంటే నాకు సరిగ్గా రాక. మంచి బ్రాండ్ ఏదైనా తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, అంటే వేయనట్టు ఉండాలి, అంటే ఏదో నేను షేప్ చేసేసినట్టు కాకుండా. నేను ఒక 2-3 సార్లు పెన్సిల్తో ట్రై చేశాను, కానీ అదేదో సుద్దల్లా పడింది. పౌడర్ది బాగుండిద్దంట, ట్రై చేయాలి, ఎందుకంటే చాలామంది చెప్తున్నారు మన సబ్స్క్రైబర్స్. సో అది అయిపోయాక మస్కరా వేసింది. అక్క క్లియర్గా చెప్తుంది. సారీ, ఇక్కడ కాటుకు గురించి అంటే నేను అన్నాను కాటుకు అస్సలు వద్దక్క, ఆల్రెడీ నాకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, కాటుకు పెడుతుంటే ఏమవుతుందంటే నాకు అది కొంచెం కిందకు వచ్చి ఇంకా డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఎలివేట్ అవుతున్నాయి, అందుకని కాటుకు వద్దని చెప్పాను. ఐలైనర్ మట్టుకే వేయమన్నా, ఎందుకంటే నాకు ఐలైనర్ చాలా ఇష్టము. ఐలైనర్ వేసిన వెంటనే ఫేస్లో మంచి లుక్ వచ్చినట్టు అనిపిస్తుంది. అంతే, నాకనే కాదు గర్ల్స్కి ఎవరికైనా ఐలైనర్ కానీ కాటుకు కానీ ఎవరికి ఏది సెట్ అయితే అది పెడితే మంచి ఎలివేట్ అయ్యిద్ది ఫేస్, కళ్ళు కూడా కొంచెం మంచిగా అనిపిస్తాయి. సో నేను ఐలైనర్ని చాలా సింపుల్గా పెట్టమని చెప్పాను. అండ్ ఫైనల్లీ లిప్ బామ్ అండ్ లిప్స్టిక్. దీంట్లో నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం మనం మ్యాట్ లిప్స్టిక్ వేసుకుంటే ఏమైద్దంటే డ్రై లిప్స్ అయిపోయి మొత్తం పగిలిపోయినట్టు అనిపించింది. సో లిప్ బామ్ అనేది మస్ట్ అండ్ షుడ్. లిప్ బామ్ రాసుకొని వేసుకుంటే లిప్స్టిక్ బాగుండిద్ది. బట్ మ్యాట్ వేసుకోకపోతే కనుక ఎక్కువసేపు లాంగ్ లాస్టింగ్గా ఉండదు. నాకు తెలిసి అందరికీ తెలుసు ఇది. మనం ఏం చేయాలంటే మ్యాట్ ఇష్టం లేని వాళ్ళు నార్మల్దే 2.5 అవర్స్కి 3 అవర్స్కి మళ్ళీ రీఅప్లికేషన్ చేసుకుంటే సరిపోయిద్ది. అండ్ ఎలా వేస్తున్నారో అనేది కూడా ఇంపార్టెంట్, మంచిగా వేసుకోవాలి, పర్ఫెక్ట్గా అన్ని సైడ్స్ డైరెక్షన్స్ వచ్చేటట్టు. అండ్ కలర్ చూస్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. నాది రెడ్ కలర్ డ్రెస్ కాబట్టి ఆ షేడ్లోనే తీసుకున్నాను. మన ఫేస్కి సెట్ అయ్యేటట్టే చూస్ చేసుకోవాలి లిప్స్టిక్ కూడా, అదర్వైజ్ ఫేస్ అంతా చేంజ్ అయిపోయిద్ది మనం డిఫరెంట్ కలర్ చూస్ చేసుకుంటే కనుక. నేను మ్యాక్సిమం రెడ్ షేడ్స్లోనే వేరే ట్రై చేస్తాను తప్ప మిగతా ఏ షేడ్స్కి వెళ్ళను. సో చాలా లైట్గా వేసాను, చెక్ చేయంటే బాగుందని చెప్తున్నాను అక్కకి. అక్కడ కొంచెం వైట్ హెడ్ లాగా ఉంది, అది తీయమని చెప్తున్నాను. ఫైనల్లీ మేకప్ అయితే అయిపోయింది. సో లాస్ట్కి ఐ ల్యాషెస్ కొంచెం ఎలివేట్ చేసి ఇప్పుడు మస్కారా వేయాలి. మస్కారా కూడా మేకప్ అంతా వేయించుకున్నాక మస్కారాకి మనం కొంచెం అటు ఇటు కదిలినా కానీ పాడైపోయిద్ది. లాస్ట్ టైం నేను అంతే
మొత్తం అయిపోయాక కన్ను ఇలా గుచ్చుకొని కళ్ళు మూసాను, అది మొత్తం కిందకి స్ప్రెడ్ అయ్యి మళ్ళీ దానికి కవర్ చేయడానికి చాలా టైం పట్టింది. సో అక్కకు ముందే చెప్తున్నాను, నేను ఆపు అన్నప్పుడు ఆపే అక్క అని. అదర్వైజ్ ఏంటంటే ఇంతసేపు వేసిన వాళ్ళ ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోయింది. సో దీనికి నాకు అక్క చెప్పిన ట్రిక్ ఏంటంటే, ఎప్పుడు మస్కారా వేసినా కానీ మనం కిందకి చూడాలి, అప్పుడు అసలు మనకి ఎట్టి పరిస్థితిలో గుచ్చుకున్నట్టు కూడా అనిపించదు. సో మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి. కిందకి చూస్తే ఏంటంటే ఇంకా మనకి ఐస్లో వాటర్ వస్తున్నట్టు కూడా అనిపించలేదు. సో ఇప్పుడు నేను ఫైనల్లీ నెక్స్ట్ ఏంటంటే ఏమంటారు, హెయిర్ స్టైల్ సెట్ చేసుకోవాలి. సో ఒకసారి మేకప్ చూసుకుందాము ఎలా ఉందనేది, అది అయ్యాక ఇప్పుడు హెయిర్ స్టైల్ సెట్ చేసుకోవాలి. సో ఒక్కసారి నువ్వు వచ్చేయి, నేను ఫేస్ స్ప్రే చేస్తాను అంటుంది. సో ఈ ఫేస్ స్ప్రే ఏంటంటే మొత్తం మేకప్ అంతా అయిపోయాక లాస్ట్లో ఫైనల్గా స్ప్రే చేసేసిద్ది. సో నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంత ఓవర్గా అయితే లేదు వేసినట్టు. సో జస్ట్ స్టిక్కర్ పెట్టుకొని హెయిర్ స్టైల్ వేసుకుంటే ఇంక ఇప్పుడు సెట్ అయిపోయింది. పెడతానండి మొత్తం అయిపోయాక. పిల్లని పడుకునే ఉంది మా అమ్మ, లేపద్దన్న మొత్తం అయిపోయాక ఇప్పుడు బాగా పడుతుంది అనుకో. డ్రెస్ బాగుందా? చంపే ఏదో దాంట్లో దూరిద్ది మళ్ళీ. అది పట్టే పేలవి. అండ్ ఫైనల్లీ హెయిర్ స్టైల్. నేను చేసిన మిస్టేక్ ఇక్కడే, నేను హెయిర్ స్టైల్ డిసైడ్ అవ్వకుండా వచ్చాను. సో ఇంకొకటి ఏంటంటే, నాకు ఎందుకో కొత్త హెయిర్ స్టైల్ వాళ్ళు ట్రై చేస్తానన్నా నాకు భయము, నాకు సెట్ కాదు, వద్దు అంటాను. ఎందుకంటే కొంచెం నేను వేరేలా కనిపిస్తున్నట్టు ఉన్నా కానీ నాకు భయం వేసేసిద్ది, సింపుల్గా ఉండాలి అన్నట్టు. సో ఏంటంటే డిసైడ్ కాకుండా రావటం వల్ల ఏం చేసిందంటే, పఫ్ పెట్టేసి కర్ల్స్ తిప్పుతానని చెప్పి మొత్తం కర్ల్స్ తిప్పింది. సో నేనేంటంటే ఆ కర్ల్స్ని కూడా ఉంచుకోకుండా నాకు వద్దు అని చెప్పి మళ్ళీ దాన్ని స్ట్రైట్నింగ్ చేయించాను. కర్ల్స్ చేసిన తర్వాత ఏమైందంటే హెయిర్ మరీ షార్ట్ అయిపోయినట్టు అయిపోయింది. అండ్ మా వాళ్ళేమో చాలాసార్లు చెప్తున్నారు లేదు చాలా బాగుంది అని. కానీ ఎందుకో నేను సాటిస్ఫై కాక మళ్ళీ మొత్తం తీసేసి స్ట్రైట్నింగ్ చేయించాను. దీనివల్ల ఏంటంటే నాకు తెలిసి ఎంత ప్రొటెక్టెంట్ స్ప్రే చేసినా కానీ నాకు తెలిసి అంత హీట్ పెట్టారు కదా, సో చాలా హెయిర్ లాస్ అయ్యి ఉండిద్ది. ఇలా చేసింది అక్క కింద కర్ల్స్. బట్ నాకు ఎందుకో ఫ్రంట్ అదంతా పైకి వచ్చేసి వద్దనిపించింది. నాకు కమెంట్ సెక్షన్లో మీరు నార్మల్గా చెప్పండి, ఇలా ఉంచుకుంటూనే బాగుండేదా, అనవసరంగా నేను ఏమైనా స్ట్రైట్నింగ్ చేయించేసానని. మా ఫ్రెండ్కి ఏమో ఇలాగే నచ్చిందంట, అక్క కూడా ఇలా బాగుంది అంటే నేనన్నా నాకు మరీ పైకి వెళ్ళిపోయింది, నాకు హెయిర్ లాంగ్ ఉన్నట్టు కావాలి అన్న. ఎక్స్టెన్షన్ ఏమో నేనే తీసుకురావద్దు, నేను అస్సలు పెట్టుకోనని చెప్పాను. సో అక్క నార్మల్గా దువ్వి కొంచెం సెట్ చేస్తాను నచ్చితేమో అంది. స్టిల్ నాకు వద్దని చెప్పి నేను మొత్తం అంటే ఆల్రెడీ ఉన్న హెయిర్కి కిందంతా మళ్ళీ స్ట్రైట్నింగ్ చేయించేశాను. దానివల్ల మీరు అందరూ కొంతమంది అన్నారు కదా నార్మల్ ఎప్పుడు వేసుకున్నట్టే వేసుకున్నామని. సో మీకేం చెప్తానంటే, ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, ముందే ఒక హెయిర్ స్టైల్ డిసైడ్ అయ్యి దాన్ని మీరు ఒకసారి వేసుకొని మీ ఫేస్కి సెట్ అవుతుందో లేదో చూసుకొని ఆ తర్వాత ఫంక్షన్ హాల్లో ఎగ్జాక్ట్ వాళ్ళకి చెప్పి వేయించుకోండి. నేనేమనుకున్నానంటే ముందు డ్రెస్కి ఇలా హెయిర్ లీవ్ చేసుకొని తర్వాత హాఫ్ శారీకి మెస్సీ బ్రైడ్ వేసుకుందాం అనుకున్నాను. కానీ ఏమైందనేది నెక్స్ట్ మీరు చూస్తారు. సో ఇలా బాగుంది అంటే నేనే వద్దని మార్పించా. మీ ఒపీనియన్ కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో మళ్ళీ అక్క మొత్తం తీసేసి అది స్ట్రైట్నింగ్ చేస్తుంది. అది నార్మల్గా స్ట్రైట్నింగ్ అవ్వట్లేదు. సో కొంచెం వాటర్ తెచ్చి వాటర్తో తడిపేసి మొత్తం స్ట్రైట్నింగ్ చేసేసింది. స్ట్రైట్నింగ్ చేశాక నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చింది, బాగుంది అనిపించింది. నా ఫైనల్ లుక్ ఆల్రెడీ మీరు ఫొటోస్లో చూసే ఉంటారు కదా, రెగ్యులర్గా ఎలా ఉంది అంటే మొత్తం వేసినాక ఎలా ఉందనేది. ఫంక్షన్ అయిన దగ్గర నుంచి ఎన్నిసార్లు ఆలోచించాను నేను, ఇన్నిసార్లు హీట్ పెట్టించాను జుట్టుకి, ఎంత ఊడిపోయిందో అని. ఎందుకంటే నాకు రీసెంట్గా అసలు హెయిర్ ఫాల్ ఉండట్లేదు. ఐ మీన్ ప్రెగ్నెన్సీ, పిల్లలు పుట్టాక హెయిర్ ఫాల్ బాగా ఉండిద్ది అంటారు కదా, బట్ ఎందుకో తెలియదులే. కానీ మిన్నీ కడుపులో ఉన్న దగ్గర నుంచి ఫస్ట్ 4 months దారుణంగా ఊడిపోయింది. భయం వేసేది బోడిగుండు అయిపోయిద్దేమో అని. బట్ తర్వాత ఎప్పుడైతే 5th monthలోకి ఎంటర్ అయ్యానో అప్పటి నుంచి ఇప్పటిదాకా హెయిర్ ఫాల్ లేదు. నేను ఒక వీడియో తీస్తాను హెయిర్ కేర్ ఎలా తీసుకోవాలి అని అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే జెన్యూన్గా నేను హెయిర్ కేర్ ఏం తీసుకోను. నార్మల్గా 2 times ఆయిలింగ్ చేసుకుంటాను వీక్లీ. ఎప్పుడైనా 3 daysకి ఒకసారి. షాంపూ ఏమో
బ్యూటీ అండ్ ప్లానెట్ వాడతాను, లేదా అప్పుడప్పుడు మీరా వాడతాను, అప్పుడప్పుడు సన్సిల్క్ వాడతాను. బట్ నేను చెప్పేది ఏంటంటే మనం ఏది చెప్పినా, ఇప్పుడు మీరు యూట్యూబ్లో అవి చూసినా కొన్ని జెన్యూన్ ఉంటాయి, కొన్ని ప్రమోషన్స్ ఉంటాయి. ఈవెన్ నేనైనా కానీ కొన్ని ప్రమోషన్స్ అయితే ఆబ్వియస్లీ ఉంటాయి. కానీ మీకు నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే మనం లోపలికి తీసుకుంటామో అది ఇంపార్టెంట్. ఐ మీన్ హెల్దీ ఫుడ్ తీసుకుంటేనే మన హెయిర్ కూడా హెల్దీగా ఉండిద్ది. అంతే తప్ప మనం బయటవి చేస్తే మటుకు ఏం యూజ్ ఉండదని నా ఫీల్. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ పొల్యూషన్కి వెళ్ళినప్పుడు కూడా స్కార్ఫ్ కట్టుకోవడం ఇలా చేస్తే హెయిర్ అనేది బాగుండిద్ది. అండ్ ఫ్రీక్వెంట్ హెయిర్ కట్స్ కూడా చేయించండి 6 monthsకి ఒకసారి. అప్పుడు ఏంటంటే హెయిర్ మళ్ళీ రీగ్రోత్ అయ్యింది, స్ప్లిట్ ఎండ్స్ ఏమన్నా ఉన్నా పోతాయి. హెయిర్ కేర్ గురించి ఇంకా నాకేమన్నా తెలిస్తే కనుక నేను షూర్గా మీకోసం ఒక వీడియో పెడతాను. ఎందుకంటే మన అమ్మాయిలకి హెయిర్ అంటే చాలా ఇష్టం కదా. ఈవెన్ నాకు కూడా హెయిర్ అంటే మనకి చూడ్డానికి లుక్ అనేది హెయిర్ మీద ఉండిద్ది. సో నేను చెప్పేవైతే ఇవే. మంచి బాదం పప్పులు, జీడిపప్పులు ఇవన్నీ తినండి, కరివేపాకు ఇలాంటివి తింటే హెయిర్ కూడా బాగుండిద్ది. అండ్ ఇంకొకటి టెన్షన్స్ అస్సలు పెట్టుకోవద్దు. మనం హెల్దీగా ఉండి మనం హ్యాపీగా ఉంటేనే మన ఫేస్ గ్లో ఉండిద్ది, మన బాడీ హెల్దీగా ఉండిద్ది, మనకి హెయిర్ కూడా ఓడదు. సో ఫైనల్లీ పాపం చాలా కష్టపడి మొత్తం వేసిందంతా మళ్ళీ తడిపి మొత్తం స్ట్రైట్నింగ్ చేసింది. నా డెసిషన్ మీకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఎక్కువ తిట్టేసుకోకండి, ఎలా ఉందో చెప్పండి, కర్ల్స్ బాగున్నాయా, ఇది బాగుందా అనేది. అండ్ తర్వాత సెకండ్ అవుట్ఫిట్ మార్చుకోవడానికి లిటరల్లీ నాకు టైం లేదు. మిన్నీకి ఫుడ్ పెట్టే టైంలో గబగబా చేంజ్ చేసుకోమన్నారు. ఎందుకంటే ఇది నాకు తెలిసి అందరికీ ఉండే ప్రాబ్లమే. జనాలు ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళని మనం పాపం బయట వెయిట్ చేయించలేం కదా. సో నేను కుట్టించుకున్నది వేసుకోవాలి కానీ గబగబా వేసుకుందామని మా వదిన ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ దీని చున్నీ ప్లీట్స్ పెట్టడానికి కుస్తీ పడుతున్నారు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పార్లర్ అక్కకి సెకండ్ అవుట్ఫిట్కి ప్లీట్స్ పెట్టి వెళ్ళమని చెప్పాల్సింది. అండ్ అసలు నేను ఉండమని చెప్పడం ఎందుకు మర్చిపోయానో నాకు అర్థం కాలేదు. సెకండ్ అవుట్ఫిట్కి నేను మెస్సీ బ్రైడ్ అనుకున్నాను. ఎందుకంటే హాఫ్ శారీ మీదకి హెయిర్ లీవ్ చేయటం కన్నా మంచిగా జడేసుకుంటే ఇంకా మంచి లుక్ వచ్చేది. సో దానికి సంబంధించినవి అన్నీ కూడా తెచ్చుకున్నాను. ఏదో అంటారు కదా, కంగారులో ఒకటి చేయాల్సింది పోయి ఇంకోటి చేస్తామని. మెస్సీ బ్రైడ్ ఎవరో ఒకరు వేసేద్దామన్నా కానీ కుదరదు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి రాదు, మా వదినకి రాదు, మా ఫ్రెండ్కి అంత పర్ఫెక్ట్గా రాదు. మళ్ళీ ఎందుకు అంటే పాడైపోయిద్ది అన్నట్టు నేను ఇంకా హెయిర్ స్టైల్ని ఏం డిస్టర్బ్ చేయలేదు. జ్యువెలరీ కూడా నా బంగారుది హారం వేసుకొని తాడు వేసుకున్నాను అంతే. సో కానీ బాగా ఎక్కువ ఇబ్బంది అనిపించింది ఏంటంటే ఆ ఓనీకి ఆ వర్క్ రావటం వల్ల ప్లీట్స్ పెట్టుకోవడం ఇబ్బంది అయ్యింది. అండ్ నేను బర్త్డేకి వేసుకున్న 2 అవుట్ఫిట్స్ అనూష ఫ్యాబ్రిక్స్లో కస్టమైజ్ చేయించుకున్నాను రీజనబుల్ ప్రైజెస్లో. ఇన్ కేస్ మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మేకప్ డీటెయిల్స్, అవుట్ఫిట్ డీటెయిల్స్ అన్నీ మీకు కమెంట్ సెక్షన్లో వాళ్ళ నెంబర్స్ చెప్తాను. సో దట్ మీరు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు, మీకు నచ్చినట్టు చేయించుకోవచ్చు. సో ఫైనల్గా నాకు వచ్చిన కమెంట్స్ ఏంటంటే ఫ్రాక్ కన్నా హాఫ్ శారీయే బాగుందంట. మీకు ఎలా అనిపించిందో నాకు అంటే రెండిట్లో మీకేది మంచిగా అనిపించిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. వేసుకున్న తర్వాత నాకు కూడా అదే అనిపించింది. హాఫ్ శారీలో కొంచెం సన్నగాను, ఈ కలర్ కొంచెం మంచిగా బ్రైట్ కొట్టినట్టు అనిపించింది ఫేస్కి నాకు. కానీ ఫస్ట్ ఏమనుకున్నానంటే కేక్ కటింగ్ అప్పుడు ఫ్రాక్ వేసుకుంటేనే ట్రెండీగా ఉందన్నట్టు. సో ఎనీవే ఫంక్షన్ అయితే అయిపోయింది. 2 అవుట్ఫిట్స్ బాగున్నాయి, మంచిగా జరిగింది. మీకేది నచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నా మేకప్ ఎలా అనిపించిందో, నేను ఫాలో అయినాయి ఏంటో మీకు చెప్పాను కదా. సో నెక్స్ట్ టైం మీరు ఫంక్షన్ మీద ఏదన్నా ఉంటే మంచిగా అన్నీ ముందే ప్లాన్ చేసుకొని మంచిగా ఫిక్స్ అయ్యి చేయించుకోండి. అప్పుడు ఫ్లాప్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా అంతే నా మేకప్ వీడియో. సో ఫైనల్లీ వీళ్ళ సర్దటాలు ఇవన్నీ చాలాసేపు పట్టినాయి అనుకోండి. దుపట్టా కూడా చూస్ చేసుకునేటప్పుడు మంచి చూస్ చేసుకోండి. అండ్ ప్రీ ప్లీటింగ్ అయితే కంపల్సరీ చేయించుకోండి. అప్పుడైతేనే మీకు టైం సేవ్ అయితే అండ్ లుక్ కూడా బాగుండిద్ది. అండ్ ఈవెన్ శారీస్కి కూడా మనం ముందే ప్రీ ప్లీటింగ్ చేయించుకుంటే మన బాడీ షేప్ అనేది బాగుండిద్ది అండ్ స్టిఫ్నెస్ ఎక్కువ ఉండిద్ది. ప్లీటింగ్లోనే మన డ్రెస్ లుక్ కూడా ఉండిద్ది. అంటే ఎక్కువ పెట్టేస్తే అంత లుక్ అనిపించదు. సో హాఫ్ శారీలో ఇంకా సన్నగా ఉన్నట్టు అనిపించింది నాకు. నేను కూడా కొంచెం సన్నగా అయ్యాను అనుకోండి. 2 అవుట్ఫిట్స్లో మీకు ఏది నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా మంచి టిప్స్ తెలిస్తే కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి, అందరికీ యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ, బాయ్.